సమ్మర్ స్పెషల్ గంగవెల్లి పప్పు విత్ మామిడికాయ రెసిపీ రెడీ చేస్తున్నాను. ఈ కర్రీ వచ్చేసి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అదర్స్ ఉంటుంది. అలానే చపాతీలోకైనా తిన్నా బాగుంటుంది. వెల్కమ్ టు మై ఛానల్ శ్రేయ ముఖర్జీ. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ ఉంటుంది కదా గంగవెల్లి కూర ఆకుల్ని అయితే మంచిగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఓన్లీ ఆకుల్ని కట్ చేసుకున్నాను కదా, మీరు ఇక్కడ కాడల్లా కట్ చేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ యొక్క బెనిఫిట్ ఏంటిదంటే మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అంటే బ్లడ్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి బాగా వేడిగా ఉంటుంది కదా, బాడీ కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అంటే డైజెస్ట్ కూడా మంచిగా అవుతుంది, ఎనర్జీ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనము పప్పుతో కలిసి ప్రోటీన్ తీసుకుంటున్నాం. ఇక్కడ నేను 6 కట్టల వరకు గంగవెల్లి కూరని అయితే కట్ చేసుకున్నాను ఆకులతోటి. ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ అంతా కందిపప్పునైతే తీసుకున్నాను, టూర్ దాల్. ఇక్కడ మేము జస్ట్ 2 మెంబర్స్ అన్నట్టు, ఇంట్లో పిల్లలు లేరు, అందుకోసమే హాఫ్ గ్లాసే నానబెట్టుకున్నాను పప్పును మనము కొంచెం ఒక 10-15, ఒకవేళ మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసుకుంటే నానబెట్టుకుంటే మాత్రము మనకి పప్పులో ఉన్న ఎలాంటి మినరల్స్ అయినా వాటి యొక్క విటమిన్స్ అయినా మంచిగా నాని బాగుంటుంది అన్నట్టు. మళ్ళీ ఇక్కడ మనం కొంచెం నానబెట్టుకుంటే ఏంటిదంటే అందరు ఏమంటారంటే తొందరగా కుక్ అవుతుంది, అలానే డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నేను కందిపప్పునైతే హాఫ్ గ్లాస్ అంతా నానబెట్టుకొని 1.5 గ్లాస్ అంతా వాటర్ అనేది పోసుకున్నాను అన్నట్టు. ఇప్పుడు మనం మామిడికాయ కాబట్టి, ఇప్పుడు మనకు సమ్మర్లోనే మామిడికాయలు ఉంటాయి కాబట్టి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మ్యాంగో యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఇక్కడ మనము ఆకుకూర ప్లస్ పప్పు తీసుకుంటున్నాం కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఎలాంటివి ఉండదు అన్నట్టు. ఇప్పుడు మామిడికాయని తురుము తీసేసి పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పట్టింది కదా, ఇప్పుడు ఆ ముక్కల్ని ఇట్లా మనము ఇందులోకి పప్పులోకి యాడ్ చేసుకోవాలన్నట్టు. ఇక్కడ నేను పీస్ కూడా వేస్తున్నాను, చూడండి బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు గంగవెల్లి కూర ఉంటుందా, ఆ కూరని అయితే మంచిగా ఒక 2-3 టైమ్స్ ఇట్లా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక ఇంతకుముందు మనం నానబెట్టుకున్న పప్పులోకి కుక్కర్లో అయితే వేసుకోండి, వాటర్ అంతా తీసేసి. ఒకసారి సమ్మర్లో ఇవి 2 దొరుకుతాయి కాబట్టి కాంబినేషన్ మీరైతే కంపల్సరీ ట్రై చేయండి. బాగాలేకుంటే నేను కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడ కొంచెం హాఫ్ టీ స్పూన్ అంతా ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే పప్పు ఇట్లా ఎక్కువ పొంగకుండా ఉండడానికి, ఎందుకంటే మనం కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అంతా కారం వేసుకుంటున్నాను. ఈ కర్రీకి మనము పచ్చిమిరపకాయలతో కన్నా ఎండిన కారపొడి వేస్తే టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. ఇది నాకు మా మమ్మీ చెప్పింది, అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు, అలానే కొంచెం డైజెషన్ అవ్వాలి, మళ్ళీ కర్రీ కూడా టేస్ట్ ఉంటుందంట మనం కొంచెము జీలకర్ర ఇట్లా యాడ్ చేసుకుంటే. మంచిగా ఒక స్పూన్ తోటి మిక్స్ చేసుకున్నాక కుక్కర్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ట్రైపాడ్ తోటి తీసిన ఫస్ట్ వ్లాగ్ అని చెప్పచ్చు. ఇక్కడ 3-4 విజిల్స్ వచ్చే వరకు మనము ఉడకబెట్టుకోవాలి. హాఫ్ చేసుకొని చల్లారినాక మనము కుక్కర్ క్యాప్ అనేది తీయాలి, లేకుంటే కుక్కర్ టామ్ అని సౌండ్ వచ్చినట్టు అవుతుంది. అందుకోసమే కుక్కర్ కొంచెము చల్లారినాకనే మనం క్యాప్ అనేది తీయాలి. మళ్ళీ ఒకసారి స్పూన్ తోటి కలుపుకొని ఇక్కడ 1.5 అంతా సాల్ట్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే మాత్రం పప్పు గుత్తితోటి వేసుకోండి. ఇక్కడ నా దగ్గర పప్పు గుత్తి లేదు కాబట్టి విస్కర్ తోటి కొంచెం మెత్తగా అయ్యేటట్టు రుబ్బుతున్నాను. ఒకవేళ మీకు వాటర్ తక్కువ అనిపిస్తే కూడా ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీని చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి, మరి పల్చగా కాకుండా. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ అంతా.
ఆయిల్ వేసుకొని 5-6 వెల్లుల్లి వేసుకోవాలన్నట్టు. మనకి ఇక్కడ వెల్లుల్లి అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అయినప్పుడు ఇక్కడ నేను 3 ఎండిన మిరపకాయలు వేసుకున్నాను. అలానే పసుపు, ఆవాలు, జీలకర్ర అనేది పోపు పెట్టుకుంటున్నాను అన్నట్టు. ఒకవేళ మీ దగ్గర కరివేపాకు ఉన్నా కూడా కరివేపాకు వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదు, అందుకోసమే కరివేపాకు అనేది యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు మీరు పప్పుని ఇట్లా యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకైనా తినొచ్చు. ఒకవేళ మీరు చపాతీ ఉంటే చపాతీతోటైనా తినొచ్చు. బాగుంటుంది, ట్రై చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్